హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. ఇప్పుడు నేను చేసే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో ఇది. చాలామంది నన్ను అడిగారు ఆస్ట్రియాలో ఎడ్యుకేషన్ గురించి చెప్పమని. సో ఫైనల్లీ ఆ టైం రానే వచ్చింది. ఆస్ట్రియాలో సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుంది. కొత్త బుక్స్, దానికి కవర్స్, లేబుల్స్, పెన్సిల్స్, స్కెచెస్, ఎరేజర్స్ అండ్ స్టేషనరీస్. అబ్బా, మన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి కదా ఇవన్నీ వింటుంటే. చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్ డే అంటే అది ఒక చాలా ఎగ్జైటింగ్ డే కదా. సో మా పిల్లలకి కూడా ఈ వారమే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. స్కూల్ లాస్ట్ 1 వీక్ నుంచి ప్రిపరేషన్స్ అన్నమాట. సో ఈరోజు వ్లాగ్లో ఒక చిన్న మినీ షాపింగ్కి వెళ్దాము. అండ్ ఎప్పట్లాగానే మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి. నేను ఆస్ట్రియా ఎడ్యుకేషన్ గురించి చెప్తూ ఉంటాను. ఇక్కడ స్కూల్ లాస్ట్ డేలోనే నెక్స్ట్ ఇయర్ కోసం ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇయర్కి ఏమేమి తీసుకొని రావాలని. బేసికల్లీ అన్ని నోట్బుక్స్ అండ్ స్టేషనరీసే, టెక్స్ట్ బుక్స్ అన్నీ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది డైరెక్ట్గా. అండ్ ఇక్కడ అన్ని బుక్స్ అండ్ స్టేషనరీస్ ఇంటికి తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవ్రీ స్టూడెంట్కి స్కూల్లో ఒక లాకర్ ఉంటుంది, అక్కడే మోస్ట్లీ అన్నీ పెట్టేస్తారు. అండ్ ఓన్లీ హోంవర్క్స్ ఉన్న బుక్స్ మాత్రం ఇంటికి తీసుకొస్తారు. ఈరోజు ఈ షాపింగ్ వ్లాగ్లో ఇక్కడ ఆస్ట్రియాలో మ్యూలర్ అండ్ లిబ్రో అనే స్టోర్స్లో అన్ని స్టేషనరీస్ అయితే తీసుకున్నాము. కాస్ట్ అయితే డెఫినెట్లీ చాలా ఎక్కువ మన ఇండియన్ స్టేషనరీస్ కన్నా. బట్ నో ఆప్షన్. ఇంకా ఆ లిస్ట్ మొత్తం జర్మన్లో ఉండే. సో అక్కడ ఒక స్టోర్ పర్సన్ మాకు హెల్ప్ చేస్తూ ఉండే. చెప్పినట్టు ఇక్కడ స్టేషనరీస్ అయితే చాలా కాస్ట్లీ అండి. వీడియోలో కనిపిస్తుంది కదా, €1 బేసికలీ 90 రూపీస్ అనమాట. ఒక చిన్న స్కెచ్ పెన్ ప్యాకెట్ €12 అట్లా ఉండే. అంటే మన ఊర్లో 1000 రూపీస్ అప్రాక్సిమేట్లీ. అంత కాస్ట్ డిఫరెన్స్. అందుకే ఇక్కడ స్కూల్ సప్లైస్ కోసమని గవర్నమెంట్ ఎవ్రీ చైల్డ్కి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో కొంచెం మనీ వేస్తారు. ఆబ్వియస్లీ అది సరిపోదు, బట్ మినిమం అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తారు అందరి అకౌంట్స్లో. ఈ వీడియో మొత్తం షాపింగే. సో మీరు జస్ట్ అలా అన్నీ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నేను మీకు ఆస్ట్రియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో ఆస్ట్రియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా అండి. మనది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మొత్తం థియరిటికల్ అప్రోచ్. ఇక్కడ అయితే కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే కిండర్ గార్టెన్. 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ వరకు అనమాట.
బేసికల్లీ ఇక్కడ ఏం నేర్పించరు, బేసిక్ డిసిప్లిన్, ఈటింగ్, స్లీపింగ్, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ నేర్పిస్తారు ఇక్కడ. అంటే పిల్లలు వాళ్ళ పని వాళ్ళే చేసుకునేటట్టు ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత ప్రైమరీ స్కూల్ అనమాట. అంటే ఫోక్ షూలే అంటారు ఇక్కడ. ఇది 6 years నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ గ్రేడ్ టు 4th grade అంటారు. ఇక్కడ కొంచెం బేసిక్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు. మ్యాథ్స్ అండ్ జర్మన్కి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ సోషల్ స్కిల్స్ అండ్ స్పోర్ట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ టైంలో చదువు కన్నా ఎక్కువ బయటికి తీసుకెళ్తారు ఫిజికల్ యాక్టివిటీస్ కోసం. మీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో సమ్మర్లో చెట్టు కింద కూర్చోబెట్టి మనకు లెసన్స్ చెప్పేవాళ్ళు కదా. అట్లా ఇక్కడ కూడా మంచి క్లైమేట్ ఉంటే స్కూల్ గార్డెన్లో ఉన్న చెట్టు కింద పిల్లల్ని కూర్చోబెట్టి లెసన్స్ చెప్తూ ఉంటారనమాట. ఇంకా 4 years అయ్యాక నెక్స్ట్ సెకండరీ స్కూల్ అనమాట. ఇక్కడ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. ఇది కూడా 4 years. వీళ్ళని కూడా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 అంటారు. అంటే సెకండరీ స్కూల్ గ్రేడ్ 1 అంటే మన ఊర్లో 5th standard అనమాట. అలా గ్రేడ్ 4 అంటే 8th standard వరకు ఉంటుంది. ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి. అండ్ ఆల్సో స్కూల్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ది వచ్చేసి హాప్ షూలే, అంటే జనరల్ సెకండరీ స్కూల్. ఇక్కడ మొత్తం ప్రాక్టికల్సే చేపిస్తారు. ఫోకస్ మొత్తం జనరల్ ఎడ్యుకేషన్ అండ్ ఒకేషనల్ ప్రిపరేషన్స్ మీదనే ఉంటుంది. నెక్స్ట్ది వచ్చేసి ఆహెచ్ఎస్ unterstufe, అంటే అకాడమిక్ సెకండరీ స్కూల్ అనమాట. ఇక్కడ గిమ్నాజియం అంటారు. ఇక్కడ మొత్తం టెక్నికల్ సబ్జెక్ట్స్ మీదనే ఫోకస్ ఉంటుంది. పిల్లలనైతే హయ్యర్ స్టడీస్ కోసం అంటే డాక్టర్ అండ్ ఇంజనీరింగ్ చేయాలని అంటే పిల్లల్ని ఇక్కడ బాగా ప్రిపేర్ చేపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి నాయే మిడిల్ షూలే, అంటే న్యూ మిడిల్ స్కూల్ అనమాట. ఇక్కడ 2 types ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రాక్టికల్ ఉంటుంది అండ్ అకాడమిక్ ఎడ్యుకేషన్, 2 కలిపి ఈ స్కూల్స్లో చెప్తారు. వన్స్ 4th grade అయ్యాక నెక్స్ట్ అప్పర్ సెకండరీ స్కూల్ అనమాట. ఇది యాజ్ పర్ ఇండియా 9th standard నుంచి 12th standard వరకు. ఇక్కడ కూడా 3 ways ఉన్నాయి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి ఆహెచ్ఎస్ ఓబర్స్టూఫే, అంటే అప్పర్ సెకండరీ స్కూల్. ఇక్కడ గిమ్నాజియం అంటారు జనరల్గా. ఇక్కడ పిల్లలు ఆహెచ్ఎస్ unterstufeలో గిమ్నాజియంలో వెళ్తే డైరెక్ట్గా 12th వరకు చదవచ్చు. ఆహెచ్ఎస్లో చదివితే డైరెక్ట్గా మటూరా అనే ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. మటూరా అంటే యూనివర్సిటీకి ఎంట్రన్స్లా అన్నమాట. ఇంకోటి బిహెచ్ఎస్, ఇది ఒకేషనల్ ట్రైనింగ్ చేసుకుంటూ మటూరాకి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి బిఎంఎస్, ఇది ఎక్కువ ఒకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఇక్కడ పిల్లలు వాళ్ళ 8th standard నుంచి ఏదైనా స్పెషల్ కోర్స్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు అనమాట. లైక్ బేకింగ్, కార్పెంటర్, గార్డెనింగ్, వెల్డింగ్ అలా అన్నమాట. సో ఇక్కడ సెకండరీ స్కూల్లోనే సమ్టైమ్స్ ఒకేషనల్ కోర్సెస్ చేసి ఎక్స్పర్ట్ అయిపోతారు అందరూ. లైక్ ఇప్పుడు నాకు కార్పెంటరీ ఇష్టం అంటే నేను సెకండరీ స్కూల్లోనే వొకేషనల్ కోర్స్ ఆన్ కార్పెంటరీ తీసుకుంటారు. అండ్ కాలేజ్ వచ్చేసరికి వాళ్ళు కార్పెంటరీలో ఎక్స్పర్ట్ అయిపోతారు. అండ్ తర్వాత యూనివర్సిటీ
దానికి మటూరా అనే ఒక ఎగ్జామ్ రాయాలి. అంటే మన ఊర్లో నీట్, ఎంసెట్‌లా అన్నమాట. కాంపిటీటివ్ ఎగ్జామ్ చాలా కష్టం అంట క్లియర్ చేయడం. క్లియర్ చేస్తే ఇంకా డైరెక్ట్‌గా యూనివర్సిటీకి ఎంటర్ అయిపోవడమే. సో అదండి ఇక్కడ స్కూలింగ్ స్ట్రక్చర్. మన ఊర్లో అయితే ఫస్ట్ స్టాండర్డ్‌లో స్కూల్‌కి ఎక్కిస్తే డైరెక్ట్‌గా 12థ్‌లో బయటికి వచ్చేస్తారు పిల్లలు. పేరెంట్స్‌కి పెద్దగా టెన్షన్ అయితే ఉండదక్కడ. కానీ ఇక్కడ మాత్రం ప్రతి 4 ఇయర్స్‌కి ఒక డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఆ డెసిషన్ ప్రకారమే వాళ్ళ లైఫ్ కూడా ఉంటుంది ఫ్యూచర్‌లో. చాలా క్లియర్‌గా డెసిషన్స్ అయితే తీసుకుంటారు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్తా వినండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది 6-15 ఇయర్స్ వరకు మ్యాండేటరీ. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మోస్ట్లీ జర్మన్‌లోనే ఉంటాయి. ఏదో కొన్ని కోర్సెస్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. బట్ స్కూలింగ్ అయితే మొత్తం జర్మనే. ఇంకా మటూరా ఎగ్జామ్ మ్యాండేటరీ అనమాట కాలేజ్‌కి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అండి. ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. బట్ పబ్లిక్ స్కూల్స్ క్వాలిటీలో ఏమాత్రం తక్కువ కాదు. ఆస్ట్రియాలో స్కూల్స్‌లో ఎడ్యుకేషన్ కన్నా స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ మ్యూజిక్, ఆర్ట్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆల్వేస్ ఏదో ఒక స్పోర్ట్స్ చేపిస్తూనే ఉంటారు. పిల్లలు ఫిజికల్ అండ్ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అవుతారు. అదండి ఆస్ట్రియాలో నాకు తెలిసిన వరకు స్కూలింగ్ గురించి చెప్పేశానని అనుకుంటున్నాను. మీరు కానీ మీకు తెలిసిన ఎవరైనా ఇక్కడికి వస్తున్నారంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా నేను. ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇండియాలో ఉన్న మన స్కూల్ పిల్లలకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా వరల్డ్‌లో వేరే వైపు ఎడ్యుకేషన్ అనేది ఎట్లా ఉంటుంది అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలు వాళ్ళ క్లాస్, వాళ్ళ స్కూల్, వాళ్ళ డిస్ట్రిక్ట్, వాళ్ళ స్టేట్, వాళ్ళ కంట్రీలో కంపీట్ చేయట్లేదు. మొత్తం వరల్డ్‌తో కంపీట్ చేస్తున్నారు తెలుసో తెలియకో. సో ఇది వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు. షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే నెక్స్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ గురించి కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం మీరు మోటివేట్ చేస్తే. థ్యాంక్స్. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు ఆస్ట్రియాలో మీ శ్రవంతి.